ధీరజ్ గారు అండ్ ఒక చిన్న సినిమాలు తీసే నిర్మాతల కష్టాలు చాలా ఉన్నాయి. సో మీరు అలా అలా రీసెంట్‌గా మీరు ఫేస్ చేసిన కష్టాలు ఏమున్నాయి? అంటే సినిమాకి సంబంధించి, మేకింగ్‌కి సంబంధించి. ఇప్పుడు చిన్న సినిమాలు అనేది ఇండస్ట్రీకి చాలా ఇంపార్టెంట్. ఈ చిన్న సినిమాలు ఇప్పుడు ఇండస్ట్రీకి ఒక రూల్ బుక్ ఉంది. ప్రతి క్రాఫ్ట్లో ఇంతమందిని మీరు పెట్టుకోవాలి, ఇంతమందితో మీరు పని చేయాలి అండ్ వీళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా వాళ్ళని సెట్లో కూర్చోబెట్టాలి, వాళ్ళకి వేజెస్ ఇవ్వాలి అనేది ఉంది. అది ఉండకూడదు అనేది నేను బలంగా అడుగుతున్నాను. ఎందుకంటే ఓ రోజు మనం తీసే సీన్కి రిక్వైర్మెంట్ ఎంతో దాన్ని బట్టే మేము వర్కర్స్ని పిలుచుకోవాలనేది మా అభిప్రాయం. బట్ నువ్వు చిన్న సీన్ తీ, పెద్ద సీన్ తీ, నీ సీన్లో 10 మంది ఆర్టిస్టులు ఉండి ఒకటే ఆర్టిస్ట్ ఉండి ఒకటే రూమ్లో తీ, అయినా సరే సెట్లో 100 మంది ఉండాలి అనే రూల్ బుక్ మా వల్ల కాదు, మేము అది భరించలేము అనేది మా పాయింట్. నిజంగా అంటే డైలీ వేజ్ తీసుకునే వాళ్ళు అవ్వచ్చు, కార్మికులు కావచ్చు, అంటే మీరు అందరూ ట్రావెల్ చేస్తుంటారు, ప్రొడ్యూసర్ అందరూ కూడా ఏదో ఒక యూనియన్ వాళ్ళతో ఎక్కువ ట్రావెల్ చేస్తుంటారు. వాళ్ళ కష్టాలు అనేది మీకు తెలుసు. నిజంగా ఇబ్బంది పడుతున్నారంటారు? అంటే వాళ్ళకి సరైన అమౌంట్ రావట్లేదని మీరు భావిస్తున్నారు? డెఫినెట్లీ. అంటే కొంతమంది కార్మికులకి సరైన అంటే వాళ్ళ లైవ్లీహుడ్కి సరిపోయే అంత అమౌంట్ రాకపోవచ్చు, రావట్లేదేమో. నేను అందరినీ ఒకటే కేటగిరీలో మాట్లాడట్లేదు. నేను చెప్పేది మాకు అవసరం లేని ఎక్స్ట్రా కాస్ట్, వేస్టేజ్ మేము తగ్గించుకోవాలనుకుంటున్నాము. ఒక పర్సన్కి వచ్చే వేతనము ఆర్ జీతం ఏదైతే ఉందో అది డెఫినెట్లీ ఇప్పుడు ఇవాళ ఉన్న దానికి సరిపోకపోవచ్చు. బట్ అది బలవంతంగా మా మీద రుద్దకండి అనేది మేము చెప్తున్నాం అండి. అయితే ఇప్పుడు 6 o'clock వరకు షూటింగ్ అనుకోండి. అది ఒకవేళ ఒక 1 hour ఎక్స్టెండ్ అయినా కూడా మీరు డబుల్ పే చేయాల్సి వస్తుంది. అంటే ఇలాంటి చాలా థింగ్స్ ఉన్నాయి షూటింగ్ పరంగా. ఒకటే 5 lakhs అనుకుంటే అది 10 lakhs అవడం. ఒక ప్రొడ్యూసర్కి నిజంగా ఒక ఆయన అనుకున్న అమౌంట్లో, ఎస్టిమేషన్లో, బడ్జెట్లో సినిమాలు తీయలేకపోతున్నారు. దీనికి ఏమన్నా చేంజెస్ వస్తే బాగుంటుందని మీరు ఫీల్ అవుతున్నారు? డెఫినెట్లీ అండి. కాల్ షీట్ టైమింగ్స్లో మార్పు రావాలి. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ కాల్ షీట్ మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకు ఉంది. మార్నింగ్ 6కి ఎవరు సెట్కి రాము సార్, 7కి కూడా రాము, 8కి కూడా షూటింగ్ స్టార్ట్ అవ్వదు, 9 తక్కువ ఎవరు ఫస్ట్ షాట్ పడట్లేదు. అలాంటప్పుడు ఒక ప్రొడ్యూసర్గా మేము 9 to 9 కాల్ షీట్ చేయాలని కోరుకుంటున్నాం. సో దట్ మాకు 6 తర్వాత ఆ 2-3 hours వర్క్ మేము ఏమైనా ఇండోర్లో ప్లాన్ చేసుకుంటే మాకు ఎక్స్ట్రా వేజెస్ లేకుండా ఆ రోజు వర్క్ కంప్లీట్ అవుతుంది. అప్పుడు కార్మికులు కూడా పొద్దున్నే 6ంటికి లేచి బయలుదేరాల్సిన పని లేదు. వాళ్ళు మెల్లిగా 1 hour ముందు బయలుదేరితే సరిపోద్ది. 9 o'clockకి కాల్ షీట్కి అంటే 9 o'clock సెట్లో ఉండాలి అంటే వాళ్ళు 8 o'clock బయలుదేరినా సరిపోతుంది. అంటే వేస్టేజ్ టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్టర్ చేసుకుంటే ఈవినింగ్ మేము ఎక్స్ట్రా వర్క్ చేసుకోవచ్చు అనేది మా అభిప్రాయం. మాకు సో దట్ తక్కువ వేజెస్లో ఎక్కువ వర్క్ చేసుకోగలుగుతాం. ఇది మా రిక్వెస్ట్. సరే, అంటే ఎవరైనా కూడా పని చేయొచ్చు. క్రాఫ్ట్ ఎవరికి తెలిసినా, స్కిల్ ఎవరికి తెలిసినా వాళ్ళు కూడా వర్క్ చేయడానికి ముందుకున్నారు. మొన్న మీరు ఇచ్చిన అనౌన్స్మెంట్ తోటి చాలామంది ముందుకు వచ్చారు. నిజంగా అంటే స్కిల్ ఉన్న వాళ్ళు చాలామంది ఆగిపోతున్నారు. అంటే వాళ్ళకి మనీ కట్టలేక, ఫెడరేషన్ వాళ్ళకి మనీ కట్టలేక, చాలామంది స్కిల్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళే సినిమా ఇండస్ట్రీలో పనిచేయడానికి వచ్చిన వాళ్ళు కూడా ఆ అమౌంట్ పే చేసుకోరు. డాన్సర్స్ అవ్వచ్చు, ఫైటర్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ ఆగిపోయారని అనుకోవచ్చు. 100% అండి. అంటే ఇప్పుడు డాన్సర్స్ చాలామంది ఉన్నారు. మీరు చాలా రియాలిటీ షోస్ చూస్తుంటారు, డాన్స్వి అవన్నీ చాలా టాలెంట్ ఉంది. వీళ్ళందరూ ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నారు. కానీ ఇక్కడ రావాలంటే కార్డు తీసుకోవాలంటే ఒక 7 లక్షలు, 8 లక్షలు, వాట్ ఎవర్, ప్రతి యూనియన్కి ఉన్న ఫీజు ప్రకారం లక్షల్లోనే ఉంది. అది కట్టే తీసుకోవాలి. అది లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ఫ్రీగా పని ఇస్తాము, అవకాశం ఇస్తాము, టాలెంట్ ప్రూవ్ చేసుకోండి అంటే వచ్చేవాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. కొత్తగా 1000 మందిని రానివ్వాలి కదా అని మేము అడుగుతున్నాం. ఇక్కడ మనం దాన్ని రిస్ట్రిక్ట్ చేసి ఒక చోటుకి ఆపకూడదు అనేది మా అభిప్రాయం. సో మీరు అంటే కార్మికులతోటి కూర్చొని మాట్లాడి అంటే తొందరలో ఈ సమస్య పరిష్కారం అవ్వాలంటే, చిన్న సినిమాలు చాలా వరకు ఫైనాన్షియల్ దగ్గర డబ్బులు తెస్తుంటారు. ఒక రోజు షూట్ అయిపోయిందంటే చాలా ప్రాబ్లం ఉంటుంది ప్రొడ్యూసర్కి. సో దీన్ని తొందరగా సాల్వ్ చేయాలంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు, ప్రొడ్యూసర్, రైజింగ్ ప్రొడ్యూసర్స్ అందరూ? ఏం లేదండి, అంటే తొందరగా సాల్వ్ చేయాలని మా ప్రయత్నం. ఇమ్మీడియట్గానే అయ్యి నెక్స్ట్ 1-2 daysలో షూటింగ్ స్టార్ట్ అవ్వాలనేది మా ప్రయత్నం. ఎందుకంటే మా అందరికీ సగం సినిమాలు అయిపోయి ఆగిపోయిన చోట్లో మేము అందరం, మా మీద కొన్ని కోట్ల రూపాయలు ఫైనాన్స్ అంటే మేము వడ్డీలు కడుతూ ఉన్న పరిస్థితి ఉంది. సో మా సైడ్ నుంచి అయితే మేము క్లియర్గానే ఉన్నాం. మా రిక్వెస్ట్, మా అప్పీల్ క్లియర్గానే ఉంది. వాళ్ళ సైడ్ నుంచి మా రిక్వెస్ట్ ఏంటంటే పంతాలకు వెళ్ళి ఇష్యూ పెద్దగా చేసుకోవడం కుండా ఉండేట్టు, అంటే టుగెదర్ కలిసి ఇప్పుడు ఇండస్ట్రీ ఉన్న ఈ సిచ్యువేషన్ దాటాలి అనేది మా ఉద్దేశం. మీరు గొప్ప, మేము గొప్ప, లేదా మీ పంతం నెగ్గిందా, మా పంతం నెగ్గిందా అనేది ఇష్యూ కాదు. ఇందాక మేము అన్నట్టు బాగుంటే షేర్ చేసుకోవడానికి మాకు ప్రాబ్లం లేదు. ఇక్కడ అసలు బాగాలేము, అది ప్రాబ్లం. మేము బాగాలేకపోయినా పర్లేదు, మీకు మాత్రం ఇవ్వాలి అంటే మాకు ఇబ్బందిగా ఉంది. ఇది పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.